భార్యలు కూడా అలాగనే భార్య భర్తకు ఏం చేయాలి, ఏమని చేయమంటున్నాడు, లోబడాలి అంటున్నాడు. అలాగనే పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. అలాగనే విశ్వాసులు సేవకునికి ఎలా ఉండాలి, లోబడి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగా భార్య భర్తకు లోబడాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, విశ్వాసులు సేవకునికి లోబడాలి. వీరందరూ కలిసి కూడా ఇదిగో దేవునికి లోబడాలి. వీరందరూ కూడా ఎవరికి లోబడాలి, దేవునికి లోబడాలి. వీరందరూ కూడా దేవునికి లోబడాలి. అలాగనే మనం చూడగలిగితే ఒక కుటుంబంలో భార్య భర్తకు లోబడుతుందనుకోండి, ఆ కుటుంబము ఎంత బాగుంటుంది. అవన్నీ చూస్తున్నారు కదా సమాజంలో. ఒక భార్య భర్తకు లోబడుతుందంటే, చెప్పిన మాట వింటుందంటే, చెప్పిన ప్రతి పని కూడా చేస్తుందంటే ఆ కుటుంబం ఎలా ఉందంటే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, అన్యూన్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. చూడడానికి ఎలా ఉంటుందంటే చాలా ముచ్చటగా ఉంటుంది. అంతే కదా. ఒక భార్య భర్తకు లోబడుతుందంటే, ఆయన చెప్పిన ప్రతి పని కూడా చేస్తుందంటే, ఆయన మాటను వింటుందంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంటుంది, చూడడానికి ఆనందంగా ఉంటుంది. ఆ కుటుంబాలను అలా జరిగిస్తున్నటువంటి కుటుంబాలను చూస్తున్నప్పుడు, అరే ఆ కుటుంబాలను చూడరా,